కమిటీ మెంబర్స్, మన డీసీసీ అధ్యక్షులు అనిల్ గారు, మన చైర్మన్లకు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన రైతు సోదరులకు, సోదరులకు, సోదరులకు నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా మనం అందరం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఆ వ్యవసాయానికి ఏ సౌకర్యాలు కావాలని గతంలో గమనించి అయినంత మటుకు ఇబ్బంది రాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మన స్వార్థాల కొరకు మన వ్యవసాయాన్ని కానీ మన పిల్లలు కానీ చదువుకున్న విద్యార్థులు కూడా నౌకరీ లేకుండా, జాబు లేకుండా చేసే వాళ్ళకి ప్రొఫెషన్ లేకుండా 10 ఏళ్ళు రైతులు కష్టపడి పంట పండించుకోవడం కేవలం 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని సంవత్సరాల మంది చేయడానికి వచ్చిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు మనం వచ్చే 8-9 నెలలైనా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అయినా మనమందరము చిన్న వాళ్ళకు 50,000 ఉన్న వాళ్ళకు, 1,00,000 ఉన్న వాళ్ళకు వాళ్ళకు చేశాం. ఈ దత్తములు స్వార్థాల కొరకు నీ భూమి నాకు, నా భూమి నీకు, హైదరాబాద్లో కొన్ని భూములు ఉన్నాయి. వీళ్ళు ఆ భూములు ఇళ్ళ పేరు మీద చేసుకోవడానికి ధరణి తెచ్చి ఆ ధరణిలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, మనమందరం రైతులు ధరణిలో కేవలం మనకి ఇంత చిన్న డిస్ట్రిక్ట్, పాత డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్ చేశారు, స్పందన చేశారు. 51,000 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే కేవలం 1,000-2,000 ఉన్నాయి. తక్కువని పరిశీలించాం. కనీసం 4 సార్లు ఆఫీసర్తో మాట్లాడాలి. ఈ విధంగా ఒక్కటి మీ అందరికీ తెల్ల పేపర్ మీద రాసుకున్నాం, సాదా పేపర్ మీద దాని ఒకటే పెండింగ్ ఉంది. దాన్ని కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేసి అది కూడా అయిపోతుంది. వ్యవస్థని, మంచి ఉన్న వ్యవస్థని నా స్వార్థాల కొరకు ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే జేబీ మునిగిపోయిందని ఓటంగా దొరుకుతా ఉన్నారని చెప్తా ఉన్నాం. మీరు ఎక్కడ ఒక డాక్టర్ని పెట్టక ఈ దండమూలు మొన్న జూనియర్ కాలేజీలు పోయినప్పుడు 20 కాలేజీలు ఇచ్చి ఒక్క లెక్చరర్ కూడా అపాయింట్మెంట్ చేయదు. అంటే మనం చూపించలేదు, మేము ఇన్ని ఇచ్చినాము, ఇన్ని ఇచ్చినాము. ఎందుకు మన పిల్లలు చదివిస్తా ఉన్నాం, ఎందుకు కాలేజీలో ఉంటున్నాము, చదివించడమే లేకుండే. ఇప్పుడు చెప్పాం ప్రతి మా పిల్లలకు 75 మార్కులు దగ్గర రావద్దు, ఎవరో 70 తప్ప అని ఇతరులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వ్యవసాయానికి కూడా దళితులు 15 లక్షలు 15,000 కోట్లు 10 ఏళ్ళలో కట్టి మనం 6 నెలలని 18,000 కోట్లు కట్టాం. దాంట్లో ఈ దళితులు చేసే పనికి ధర్మీ చేసిన 6,000 కోట్లు బ్యాంకులలో ఉన్నాయి.
సొసైటీ సెక్రటరీలు కూడా మీరు ఇన్ టైంలో కట్టారు కానీ అది కంప్యూటర్ కాదని లేట్ చేస్తామంటారు. ఇవన్నీ తప్పనిసరిగా పరిశీలించుకుందాం. మీకు కూడా ఏదైతే రైతులకు 2 లక్షలు పాడుతున్నామో మాఫీ చేసేందుకు తప్పనిసరిగా లోన్ మాఫీ అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. మేము చెప్తాము వాళ్ళ దయచేసి మీరందరూ రైతులకు ఇవన్నీ మనం చేసాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన కూడా ఎక్కడైనా మన డిస్టిక్ లో ఏదైనా మనందరూ 10 మంది పట్టుకొచ్చే చేశారా? రైతులకు కానీ చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ ఏం చేశారని చెప్పండి. ఒక్కసారి విచారించుకోమని చెప్తా ఉన్నాను. ఏం లేదు, ఊగలన్నా ఒక లగుడీలను ఎంపడి పెట్టుకొని 3 మున్సిపల్ పెట్టుకొని గ్రంథాలు ఎదిరించుకుంటూ కమిషన్లు పెట్టుకుంటూ వాళ్ళకు మనకు కూర్చోగలుగుతారు. ఇదా రాజకీయం? మీరందరూ ఒకటే చేతుల నుంచి చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళకు కూడా ఓటు వేసినప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు మనం పాలిస్తారని ఆలోచించాలి. చదువు కానీ, హాస్పిటల్ కానీ, పంటలు కానీ, ధరలు కానీ, నీళ్లు కానీ ఇచ్చే బాధ్యత వాడిపై ఉంటుంది. ఎవరిపైనా నీకు ఓటు వేసిన పైన ఒకడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ఇంకోడు అంటాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎన్నో కావాలంటే తెలియదు కానీ అయినా మేమందరినీ వంతులు చేసి ఎవరైతే పని చేయో, ఏదైతే పార్టీ పని చేయో ఆ దళితులను మీ దగ్గర వస్తే మళ్ళా మన పిల్లల భవిష్యత్తు అవుతుందని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా 2 లక్షల కూడా మాఫీ చేస్తామని ఎటువంటి ఆలోచన వద్దు. ఎవరు చెప్పిన రోడ్డు ఎక్కడైనా నేను బాగుండా రైతులకు చేతులకు నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్ మన రైతులకు ఏం కావాలి, ఏ పనులు వేస్తే బాగుంటుంది, మనం బస్సు పండిస్తా లేకపోతే వ్యక్తులేరు దానికి ఏమన్నా ఎక్కువ పెంచి వచ్చినా మొదలై రేపు కూడా ఈ బండ్లు కూడా మీటింగ్ పెట్టాను. బండ్లు కానీ, తోడలు కానీ, బట్టలు కానీ ఎందుకు మనకు వ్యాపారస్తులు తుట్టికి పోవాలని అడగకుండా వాడు కరెక్ట్ ఉంటే కొనుక్కోపోయి లేకుంటే మనం కొన్నామని ధైర్యం చెప్పడానికి చెప్తా ఉన్నాం. ఇవన్నీ దొడ్డలు కానీ, దయ్యం కానీ, పసుపు కానీ కొన్ని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలకు మన వ్యవసాయం గురించి సైంటిస్టులు విధానిస్తా ఉన్నారు. ఎప్పుడు విడిచింది లేదంటూ మాట్లాడింది వీళ్ళు ఇట్లా మన దగ్గర మనం మోచేతికి పెట్టి వాళ్ళు పబ్బులు నడుపుకున్నారు కానీ మనకు ఉపయోగపడదు. ఎన్ని పెట్టింది ఇప్పుడు బాధ్యను మనకు ఎంత ఇచ్చిండు? 8,000 కోట్లు బాధ్యత పెట్టాడు. మనకెంత ఇచ్చిండు? రుణమాఫీకి 14,000 పెట్టిందంతా బాకీలు 8,000 కోట్లు వెళ్ళిపోయాయి. ప్రాజెక్టు కట్టే మరి మనం ప్రాజెక్టు వెళ్తే ఎక్కడ పోతున్నావు? స్వార్థాల కొరకు మనదేమో ప్రాధాన్యత చేయడంలో దాని లేని కమిషన్లు దొరికాయి. ఆ పని పక్కన పడేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. రైతులకు భారతదేశంలో పోయిన ప్రభుత్వం ధరలు వచ్చి 50
బాగా పెంచి ఎక్కడ లేని విధంగా ధరలు పెంచిన ప్రభుత్వం రైతులే మరి. కాబట్టి తప్పనిసరిగా రేపు 2వ కూడా సన్ఫ్లవర్ కానీ పల్లీలు కానీ నూనెలు వచ్చేది మనం తినే నూనెలు కూడా ఎక్కువ మటుకు బాగా లేవని తెలుస్తూ ఉంటాయి. వాళ్ళన్ని కెమికల్స్ వేస్తారు ఎక్కువ రోజులు ఉండడానికి. ఇప్పుడు మన గ్రాములతో కూడా పట్టించే తింటారు. మనం బాధలు చేసిన పట్టు చేస్తాం. ఎందుకు ఈ వ్యవస్థ బాగా చెడిపోయింది. అటువంటి వారికి గీడిపోతే కాదా పొల్యూషన్ వస్తుంది. ఈ విధానాలు కాపాడకుంటే ఏమవుతున్నాయి? వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పుడైనా సైకిల్లో వస్తాయి వర్షాలు పడేలా లేకుండా లేవని చెప్తా ఉంటాం. కానీ దయచేసి గమనించండి. మీ అందరికీ చెప్తా ఉన్నాం, గాలి మాట్లాడడం కాదు, వాతావరణం ఆలోచించాలి. రేపు రాబోయే వరకు మనం మన పిల్లలు కూడా రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం? మనం సుఖపడకుండా నేర్తో తింటున్నాం, నేర్చుకుంటున్నాం. మన పిల్లలు సుఖపడుతూ చూసాం. మన పిల్లలకు వ్యవస్థ నిలబొట్టినోని మనలో ఓట్లేసుకొని గెలిచినోడిని కొలిపించినోడికి అటువంటి వాళ్ళు కూడా జరుగుతుంటారు. కాబట్టి ఇప్పటికే బాగా టైం అయింది. కాబట్టి మెంబర్స్ కూడా మీ అందరూ చైర్మన్లు డైరెక్టర్లు దయచేసి నుండి మా అందరూ కలిగండి. అగ్రికల్చర్ సైన్సిస్ట్ ఉన్నారు, వాళ్ళకు మన భూములలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకుంటాం. ఒకటే దాని డెఫినెట్ వేయకుండా ఎకరాలు 2 ఎకరాలు వేసి ఆ పంట దిగుబడి చూసి మళ్ళీ అంత సౌకర్యం చేసుకుంటారు. ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. మీరు తప్పుడు మాటలు నమ్మకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మన సర్పంచులు గెలవాలి, ఎంపీడీసీలు